అన్నమయ్య జిల్లా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు అబ్బవరం దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, లేకపోతే భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుందని ఆయన అన్నారు. పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్ర రాష్ట్రాన్ని నియంతలా పరిపాలిస్తున్న కొన్ని పార్టీల నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలను రాజకీయంగా చైతన్యపరచడం కోసం, మరియు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసే కోసం శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 41 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను ఒక రూపం తేవాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే, మళ్ళీ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని ఎలా వెనక్కు, భారతదేశ చిత్రపటంలోనే ఆంధ్రదేశం బాగా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి రాబోయే ఎలక్షన్స్లో 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోకపోతే ఇక ఆంధ్ర రాష్ట్రం కానీ